మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో సరికొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, విధానాలు ఎలాగైనా ఉండొచ్చు. నాయకుల అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయంగా లబ్ధి పొందడమే. ఏదో విధంగా జెండా ఎగిరితే చాలన్నట్లుంది రాజకీయ పక్షాల వైఖరి. అవసరమైతే వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి సైద్ధాంతిక వ్యతిరేకులతో చేతులు కలుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముంగిట్లో తెలంగాణలో ఎటు చూసినా అవే సీన్లు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. పోటీలో ఉండే అభ్యర్థుల లెక్కలు తేలాయి. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు కోసం పార్టీలు ఓ పక్క ఎత్తులేస్తూనే అవసరార్థం కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుంటున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారంపై దృష్టి సారించారు. ఇంటింటి ప్రచారంతో పాటు అంతర్గతంగా కుల సంఘాలు, మహిళలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు. వార్డుల అభివృద్ధికి తమ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ ఓటర్ల ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నారు. రాజకీయ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో అయినా సర్దుకుపోయేందుకు పొత్తులతో హత్తుకోవడానికి అధిష్టానాలు స్థానిక నాయకత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉంటాయి. దీంతో ఊహించని విధంగా పొత్తులు పొడుస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు చిత్రమైన కూటములు ఏర్పడుతుంటాయి. కొన్ని చోట్ల ఆయా పార్టీల నాయకులు అండర్స్టాండింగ్తో ముందుకెళ్తుంటారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అలాంటి తాత్కాలిక ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలోనే వామపక్షాలు ఒక్కో చోట ఒక్కో పార్టీతో జతకడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరిగిన సిపిఐ కొత్తగూడెంలో ఇతర పార్టీలతో అంటకాగుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ పీఠం దక్కించుకునే అంశంలో సిపిఐ, ప్రాంతీయ పార్టీలు ఓ అవగాహనతో ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం లేదు, కానీ ఫలితాల తర్వాత కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కొన్ని చోట్ల వామపక్షాలు ఈసారి బీఆర్ఎస్తో జతకట్టడం చర్చనీయాంశమైంది. మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్తో చేతులు కలిపినా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బెడిసి కొట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన సిపిఐ 2 పదవులు దక్కించుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే పదవితో పాటు తర్వాత ఓ ఎమ్మెల్సీ ఇప్పించుకుంది. కానీ మున్సిపల్స్లో మళ్లీ మొదటికొచ్చింది. కొన్ని చోట్ల పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకోకుండా పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరులో సిపిఐ, సిపిఎం పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. చౌటుప్పల్, మిర్యాలగూడ, నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్ సిపిఎంతో జత కట్టింది. ఇటు హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సిపిఎం, సిపిఐలతో, కోదాడలో సిపిఐ, తెలుగుదేశంతో అవగాహనకు వచ్చింది. సూర్యాపేట ప్రాంతంలో మాత్రం ఎలాంటి పొత్తులు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని మధిర, ఏదులాపురం, సత్తుపల్లి, వైరా, కల్లూరులో బీఆర్ఎస్కి సిపిఎంతో బంధం ఏర్పడింది. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అశ్వరావుపేటలో బీఆర్ఎస్, తెలుగుదేశం ఒక్కటవగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ, సిపిఎంని దగ్గరికి తీసుకుంది. ఇల్లెందులో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ఒకటైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ రెండింటినీ టార్గెట్ చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని ఆరోపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా సీఎంకి గట్టి బదులు ఇస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. బీఆర్ఎస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచుతోంది. అభ్యర్థులు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృత ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపులను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారు. ప్రచార వ్యవధి తక్కువగా ఉండడంతో ఎవరికి ఎవరూ తీసిపోకుండా ప్రచారం చేస్తున్నారు. చివరికి విజయం వరించేదెవరినో కానీ ఎవరూ ఓ అవకాశాన్ని వదులుకోవడం లేదు.